హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మన తెలుగు సినిమాలకి అచ్చమైనటువంటి తెలుగు పేర్లు పెడుతుండడం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ మధ్య కాలంలో అంతా కూడా తెలుగు సినిమాలకి ఇంగ్లీష్ సినిమా పేర్లో లేకపోతే ఇంకో రకమైనటువంటి పేర్లు పెట్టడం అనేది ఎక్కువ జరుగుతూ వచ్చింది. దాని మీద చాలామంది విమర్శలు చేయడం, మన తెలుగు సినిమాల్లో తెలుగుదనం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందంగా మారిపోతుంది అనే ఆవేదన వ్యక్తం చేయడం అది మనం చూసాం. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని తమిళ్ సినిమా వాళ్ళు గానీ, కన్నడ, మలయాళం ఇలాగా వాళ్ళ ఒరిజినల్ టైటిల్స్‌తో వాళ్ళ భాషలో ఏదైతే టైటిల్ ఉందో అదే టైటిల్‌ని మన తెలుగులో విడుదల చేసి ఒక విచిత్రమైనటువంటి దీనికి గురి చేయడం, దాన్ని మన వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం మనం చూసాం. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే తమిళంలో ఒక సినిమా పేరు 'పూకి' అయితే అదే పేరుతోటి మన తెలుగులో దాన్ని విడుదల చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు చాలా తీవ్ర స్థాయిలో మన ముఖ్యంగా మన సోషల్ మీడియాలో దాని మీద ఒక యుద్ధంలాగా ప్రకటించారు. ఇది చేశారు, ఎండగట్టారు. అప్పుడు వాళ్ళు తగ్గి దాన్ని వేరే పేరేదో మార్చారు. ఏదేమైనప్పటికి కూడా దీనికోసం అంటే తెలుగులో విచిత్రమైన టైటిల్స్ పెడుతున్నారు కాబట్టి మనం కూడా అటువంటి ప్రయోగాలు చేద్దాంలే అన్నట్టు ఒక దుర్బుద్ధితోటి, ప్రచార కాంక్షతోటి ఈ విధంగా మన సినిమాకి విపరీతమైనటువంటి ప్రచారం వస్తదనే ఒక దీంతోటి చేసిన ప్రయత్నం అయితే అప్పుడు బెడిసికొట్టింది. ఏదేమైనా ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో టైటిల్స్ తెలుగుదనం నిండినటువంటి టైటిల్స్‌తో వస్తుందాన్ని మనం ఖచ్చితంగా ఆహ్వానించాలి. ఆదరించాలి కూడా. ఎందుకంటే ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి సినిమా 'మన శంకర వరప్రసాద్' గారు సంక్రాంతికి వస్తున్నారు. ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అలాగే ఇప్పుడు రవితేజ ఒక సినిమా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' అంటే చిన్న వెరైటీగా ఉంది. పూర్తి తెలుగుదనం నిండినటువంటి టైటిల్. అలాగే ఈ మధ్య కొత్తగా ఒక సినిమా 'సహకుటుంబానం' అనే మనం అంటే ఈ మంత్రాల్లో వాటిలో పంతుల్లో చదువుతారు. 'సహకుటుంబానం' అంటే కుటుంబ సమేతంగా అనే అర్థం వచ్చేలాగా 'సహకుటుంబానం' అనే టైటిల్ తోటి ఒక సినిమా వస్తుంది. అలాగే ఇప్పుడు మన త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి సినిమాకి అంటే ఇంకా అఫీషియల్‌గా డిక్లేర్ చేయలేదు. అధికారికంగా వాళ్ళు ఇంకా ప్రకటించలేదు కానీ, ఆ సినిమాకి 'బంధుమిత్రుల అభినందనలతో' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని మనకు తెలుస్తుంది. అంటే జనరల్‌గా మనం ప్రతి వెడ్డింగ్ కార్డ్‌లో కూడా చూస్తుంటాం. విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అని కింద కొంతమంది పేర్లు వేయడం. లేదంటే విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ నియర్ అండ్ డియర్ అని ఇంగ్లీష్‌లో వేస్తారు. తెలుగులో అయితే బంధుమిత్రుల అభినందనలతో. దాదాపుగా ఒక 100 పెళ్ళిళ్ళు జరిగితే 100 పెళ్ళిళ్ళలో ఒక 80-90 వరకు వాటికి సంబంధించినటువంటి వెడ్డింగ్ కార్డ్స్‌లో బంధుమిత్రుల అభినందనలతో అనేది ఖచ్చితంగా వేస్తారు. అంటే బాగా జనాల్లోకి వెళ్ళిపోయినటువంటి ఒక ఫ్రేజ్ అది. బంధుమిత్రుల అభినందనలతో అనేది. దాన్ని ఇప్పుడు వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కోసం అని చెప్పి పరిశీలిస్తున్నారని మనకు తెలుస్తుంది. దాన్ని మనం ఖచ్చితంగా స్వాగతించాలి. అంటే ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా అని చెప్పి ఏం చేస్తున్నారంటే అన్ని లాంగ్వేజెస్‌లో సూట్ అయ్యేలాగా అని చెప్పి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకి 'డ్రాగన్' అని చెప్పి టైటిల్ పరిశీలిస్తున్నారని చెప్పి అన్నారు. కానీ అదే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమాకి చక్కగా 'వారణాసి' అని పెట్టారు. మరి అది చెప్పాలంటే పాన్ ఇండియా కూడా కాదది. పాన్ వరల్డ్ సినిమా. అయినా సరే దానికి 'వారణాసి' అనే టైటిల్ పెట్టారు. కాబట్టి మన టైటిల్‌లో తెలుగుదనం ఉండాలి అనే గట్టి సంకల్పం ఉంటే అటువంటి టైటిల్ పెట్టడం పెద్ద కష్టమేం కాదు. 'డ్రాగన్' బదులు వాళ్ళు ఇంకొకటి ఏదైనా అంటే ఇప్పుడు సాంస్క్రిట్‌ని కూడా వాడుకోవచ్చు కదా హ్యాపీగా. సాంస్క్రిట్ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. కాబట్టి ఈ పెద్ద హీరోల సినిమాలకి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి కృషి చేయాలి. అంటే పేరు అంటే ఇప్పుడు 'పుష్ప' ఉంది. పేరు కాబట్టి అది ఇంకా ఆటోమేటిక్‌గా అది అన్ని లాంగ్వేజ్‌లో అదే ఉంటది. అలాగా ఒక పేరుతో కానీ, లేకపోతే ఏదైనా మంచి దీంతో కానీ పాన్ ఇండియా సినిమాలకు కూడా మన తెలుగుదనం ఉట్టిపడేలాగా టైటిల్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మన భాషని వ్యాప్తం చేసేది కానీ, దాన్ని జనాల్లోకి ఎప్పటికీ ఉండిపోయేలా చేసేది సినిమా మాధ్యమానికి ఉన్నటువంటి శక్తి మనందరికీ తెలుసు. అటువంటి సినిమాల్లో ఇప్పుడు ఎలాగూ మన హీరోయిన్‌లు ఎవరు తెలుగు హీరోయిన్‌లు అనేవాళ్ళు దాదాపుగా లేరు. ఎవరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్‌లు ఈ మధ్య కాలంలో వైష్ణవి అని కానీ, ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి'లో వచ్చిన అమ్మాయి కానీ, ఇలాగ చాలా తక్కువ మంది. మహా అయితే ఒక 5, 6 అమ్మాయిలు మన తెలుగు వాళ్ళు ఉంటారేమో. మిగతా వాళ్ళందరూ కూడా మరి ఎందుకని బాంబే నుంచి లేకపోతే
చెన్నై నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటున్నారన్నది సినిమా రంగంలో ఉన్న మాకే అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. అంటే మన తెలుగు అమ్మాయిలు సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదా అంటే మన రీల్స్ అవి చూస్తే అసలు ఇరగదీసేస్తున్నారు మన తెలుగు వాళ్ళు. ఈ అమ్మాయిలే కాదు ఆంటీలు కూడా అసలు హ్యాపీగా బ్రహ్మాండమైనటువంటి రీల్స్ అవి చేస్తున్నారు. డాన్సులు కానీ, ఇన్నోవేటివ్ వీడియోస్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. మరి రీల్స్ చేయడానికి లేని అభ్యంతరం సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఎందుకుంటది? కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లోపం మన దర్శక నిర్మాతల ఆలోచన విధానంలో ఉందా? లేకపోతే ఏంటన్నది మనకు కరెక్ట్‌గా క్లారిటీ లేదు గానీ, ఏదేమైనప్పటికి కూడా మన తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్‌లు ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నటువంటి మన తెలుగు హీరోయిన్‌లు శ్రీలీల కావచ్చు. అంటే శ్రీలీలకి కనీసం కొంచెం మన తెలుగు దీనితోటి రిలేషన్ ఉంది. మిగతా వాళ్ళు ఇప్పుడు రష్మిక కావచ్చు, రాశీఖన్నా కావచ్చు, పూజా హెగ్డే ఇలాగా మీనాక్షి శేషాద్రి, భాగ్యశ్రీ బోర్సే అని వీళ్ళెవరూ తెలుగు వాళ్ళు కాదు. అయినా సరే మన తెలుగులో హ్యాపీగా కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉంటున్నారు. ముఖ్యంగా వీళ్ళందరూ కోట్లాది రూపాయలు తీసుకునే రెమ్యునరేషన్‌తో ఏం చేస్తారు? మహా అయితే హైదరాబాద్‌లో ఉండడానికి ఒక అపార్ట్మెంటో, ఒక విల్లానో ఏదో కొనుక్కుంటారు. మిగతా డబ్బులంతా కూడా ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడైతే పుట్టి పెరిగారో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి, అక్కడ కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తారు. జనరల్‌గా ఎవరైనా అంతే కదా! వాళ్ళు పుట్టి పెరిగిన చోట అక్కడ ఎవరి మధ్య అయితే వాళ్ళు ఇబ్బందులు పడో లేకపోతే ఇంకోటి అవహేళనలు, అవమానాలు ఎదుర్కొని ఎదుగుతారో అక్కడ వాళ్ళ ఘనతను చూపించుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ ప్రత్యేకతని ప్రకటించుకోవడం కోసం, వాళ్ళ పాపులారిటీని తెలియజేసుకోవడం కోసం అక్కడ కొనుక్కుంటారు తప్ప ఇక్కడ మన హైదరాబాద్‌లోనో లేకపోతే అమరావతిలోనో ఖచ్చితంగా అయితే ఇన్వెస్ట్ చేయరు. ఆ రకంగా కూడా మన మన తెలుగు రాష్ట్రాలకి లాసు. అంటే చూసేదేమో ఈ డబ్బులంతా వచ్చేదేమో మన ప్రేక్షకుల ద్వారా వచ్చే డబ్బు. వాళ్ళేమో ఇన్వెస్ట్ చేసుకునేదేమో వేరే చోట. ఈవెన్ మన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని కూడా అప్పట్లో కోట శ్రీనివాసరావు గారు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. ఎందుకు బయట రాష్ట్రాల నుంచి వేరే భాషల నుంచి, పరాయి భాషల నుంచి ఇలా ఆర్టిస్ట్‌ని దిగుమతి చేసుకుంటున్నారు. మీరు కొంచెం ఎఫర్ట్ పెడితే థియేటర్‌లలో నాటకాలు, డ్రామాలు ఆడుతున్న వాళ్ళు అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు ఎంతోమంది ఉన్నారు. దయచేసి వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్పి ఆయన బతికున్నంత వరకు మొత్తుకుంటూనే ఉన్నాడు. ఇలా చాలామంది. ఏదేమైనప్పటికి కూడా ఇంకా ఆర్టిస్టులకి ఒక్క హీరోలకి మాత్రమే ప్రస్తుతానికి ఇప్పుడు హీరోలు కూడా బయట నుంచి వచ్చి హీరోలు మన తెలుగులో జెండా పాతేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ కావచ్చు, ధనుష్ కావచ్చు, ఇలా కొంతమంది హీరోలు కూడా ఇక్కడ డైరెక్ట్ స్ట్రెయిట్ సినిమాలు చేసే పరిస్థితికి వచ్చేసింది. అటువంటిది ఇంకా డైరెక్టర్లు మాత్రమే ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్లు ఉన్నారు. మన రాజమౌళి పుణ్యమా అని చెప్పి తెలుగు డైరెక్టర్లు అంటే రెస్పెక్ట్ వచ్చింది కాబట్టి ఇంకా డైరెక్టర్ల వరకు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి లేదు. సరే నిర్మాతలు ఎవరైనా డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి నిర్మాతలకు వచ్చిన ఇదేం లేదు. కానీ మన తెలుగు సినిమాలకు సంబంధించి ఇప్పుడు కెమెరామెన్‌ను చూసినా, టెక్నీషియన్‌ను చూసినా, మ్యూజిక్ డైరెక్టర్‌లను చూసినా ఇలా ఎవరిని చూసినా కూడా పరాయి భాష వల్ల హవా ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కనీసం ఇప్పుడు మన తెలుగు సినిమాలకి అచ్చమైన తెలుగు టైటిల్స్ పెడుతున్నారంటే అదొక చిన్న ఒక ఓదార్పు లాంటి లేదంటే హమ్మయ్య పర్లేదు కనీసం సినిమాలకైనా మన తెలుగు వాళ్ళు అందులో ఉంటున్నారా లేదా అన్నది పక్కన పెడితే టైటిల్స్ వరకైనా అచ్చమైన తెలుగు టైటిల్స్ పెడుతున్నారని చెప్పి అందరూ సంతోషించే ఇది ఉంది. కానీ ఈ విషయంలో అంటే తెలుగు సాంకేతిక నిపుణులను కానీ, తెలుగు నటీనటులను కానీ ప్రోత్సహించడం కోసం మన ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ వర్గాలు, పరిశ్రమ పెద్దలు ప్రత్యేకమైనటువంటి కృషి చేయాలి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కానీ, లేకపోతే కొంచెం ప్రోత్సాహకాలు ప్రకటించడం కానీ, అంటే ఓ సబ్సిడీ ఇవ్వడం కానీ, లేదంటే మరొకటి చేయడానికి వాళ్ళు ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. అంటే ఇప్పుడు పాన్ ఇండియా కల్చర్ వచ్చిన తర్వాత యాక్చువల్‌గా మన తెలుగు, తమిళ్, మలయాళం అనే మామూలుగానే కళ్ళకి భాషా భేదాలు లేవంటారు. కానీ మరి అంటే తమకు మాలిన ధర్మం పనికిరాదు అని చెప్పి అంటారు కదా! అంటే మన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇచ్చిన తర్వాత కదా మిగతా వాళ్ళకి పెద్దపీట వేయడం. మన వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వకుండా అసలు మన తెలుగు సినిమాల్లో తెలుగు వాళ్ళే లేకుండా డైరెక్టర్లు పరాయి భాష డైరెక్టర్లు, హీరోయిన్లు పరాయి భాష, టెక్నీషియన్లు పరభాష, అందరూ పరభాషలకు చెందిన వాళ్ళు అయ్యుండి మన తెలుగు సినిమా అంటే అది మనం తెలుగు సినిమా అని చెప్పుకోవడానికి కూడా కొంచెం సిగ్గుపడే విషయంలాగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కూడా అంటే తెలుగు సినిమాలకి తెలుగు టైటిల్స్ పెట్టడంతో పాటు తెలుగు సినిమాల్లో తెలుగు నటీనటులకి, తెలుగు సాంకేతిక నిపుణులకి ఒక పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో మా సినిమాలో మొత్తం
హీరో, హీరోయిన్, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ తెలుగు వాళ్ళే అని చెప్పి గర్వంగా ప్రకటించుకొని ఈ సినిమాని ప్రోత్సహించండి అని చెప్పి దర్శక నిర్మాతలు కూడా ముందుకొచ్చే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.